నమస్తే అండి. నేను డాక్టర్ నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. ఇప్పుడు మనం రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, ఇప్పుడు మోస్ట్ కామన్ ట్రెండింగ్ టాపిక్ ఇది. సో రివర్సల్ ఆఫ్ డయాబెటీస్, ఈజ్ ఇట్ ఈస్ పాసిబుల్? ఎస్, పాసిబుల్ అండి. మనకి ఎప్పుడు డయాబెటీస్ అంటాము, జనరల్గా ఫాస్టింగ్ షుగర్ అంటే తినకముందలు ఉన్న షుగర్ లెస్ దెన్ 100 ఉంటే నార్మల్, 100 to 126 ఉంటే ప్రీ డయాబెటిక్ రేంజ్ అంటాము. మోర్ దెన్ 126 ఉంది అంటే కనుక డయాబెటీస్ అంటాం. అట్లనే తిన్న తర్వాత 2 hours తర్వాత షుగర్ చెక్ చేసినట్టయితే లెస్ దెన్ 140 నార్మల్, 140 to 199 అనేది ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 200 అంటే డయాబెటిక్ అంటాం. అట్లనే హెచ్బిఏవన్సి లెస్ దెన్ 5.7 ఈజ్ నార్మల్, 5.7 to 6.4 ఈజ్ ప్రీ డయాబెటిక్, మోర్ దెన్ 6.5 ఈజ్ డయాబెటిస్. ఎస్పెషల్లీ ఈ ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఆర్ డయాబెటిస్ స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో కనుక అయితే మన అగ్రెసివ్ లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ ఎవ్రీడే 10,000 steps పర్ డే కనుక వాక్ చేసినట్టయితే, కార్బోహైడ్రేట్స్ లైక్ రైస్ ఐటమ్స్ బాగా తగ్గించేసి, షుగరీ ఐటమ్స్ తగ్గించేసి, మైదా లాంటివి బాగా తగ్గించేసి, స్వీట్స్ ఇలాంటివన్నీ కూడా మనం తక్కువ తీసుకొని పర్ డే 10,000 steps వాక్ చేసినట్టయితే అండ్ ప్రాపర్ స్లీప్ ఉన్నట్టయితే ఎస్, మనం డయాబెటీస్ని రివర్సల్ చేయొచ్చు. ఈ మధ్యన కొత్త చైనాలో ఒక స్టడీ కూడా చేశారు. దాంట్లో ఏంటి అంటే ఇనీషియల్గా షుగర్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు దే ఆర్ స్టార్టింగ్ విత్ ఇన్సులిన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత షుగర్స్ నార్మల్ అయిపోయిన తర్వాత ఇన్సులిన్ని స్టాప్ కూడా చేసేసారు. బట్ చాలామంది మన ఇండియాలో ఇన్సులిన్ అనగానే ఫస్ట్ ఇన్సులిన్ స్టార్ట్ చేసేస్తున్నారు, ఇప్పుడే కదా మనకి షుగర్ డయాగ్నోజ్ అయింది, అప్పుడే మీరు ఇన్సులిన్ ఎలా స్టార్ట్ చేస్తారు అంటారు. సో ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ ద షుగర్లో మనం షుగర్ని ఎంత కంట్రోల్ చేయగలిగితే రేపు ఫ్యూచర్లో మనకి ఇన్సులిన్ అవసరం అనేది అంత తక్కువ పడుతుంది. జనాలకి చాలా కామన్గా అపోహ ఉండేది ఏంటంటే ఒక్కసారి మనకి ఇన్సులిన్ అలవాటు అయిపోతే ఎప్పటికీ ఇన్సులిన్ వాడుకోవాలి అని అనుకుంటారు. ఇది చాలా రాంగ్ కాన్సెప్ట్ అండి. ఇనీషియల్గా హై షుగర్స్ ఉన్నప్పుడు ఇన్సులిన్ వాడేసి టెంపరీగా షుగర్స్ని కంట్రోల్ చేసుకుని తర్వాత మనం టాబ్లెట్స్లోకి మార్చుకోవటం, లేకపోతే కంప్లీట్గా ఏమి ఇన్సులిన్ టాబ్లెట్స్ లేని కండిషన్స్ కూడా ఉంటుంది. సో ఎటువంటి అపోహలో పెట్టుకోకండి. మీరు ఏది ఉన్నా కూడా షుగర్కి సంబంధించింది మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మీరు దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు సూచనల మేరకే మీరు ట్రీట్మెంట్ తీసుకోండి. థ్యాంక్ యూ.